ఏపీ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం అయితే కలకలం రేపుతుందనే చెప్పుకోవచ్చు. ఇటు తీర ప్రాంత ప్రజలను అయితే వణికిస్తుందనే చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే కనుక హుదూద్ అలాగే తిత్లీ ప్రభావాలు అయితే ప్రభుత్వాలపైనటువంటి అలాగే ప్రజలపైన పడినటువంటి తీరును అయితే ప్రభుత్వాలు గమనించినటువంటి విషయాల నేపథ్యంలో అయితే ప్రభుత్వం అయితే అప్రమత్తత అయిందనే చెప్పుకోవచ్చు. గత వారం నుంచి కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం అయితే జిల్లాలపైన ఉంటుందంటూ కూడా ప్రభుత్వాలు అయితే చాటి చెప్పడంతో కూడా ప్రజలు కూడా అప్రమత్తం అయ్యారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కోస్టల్ కారిడార్ అంతా కూడా వణికి పుట్టిస్తుందని నేను చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకైతే ప్రజలైతే ఒక రకంగా స్వాగతిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తు చర్యలు చేపట్టినటువంటి ఏపీ ప్రభుత్వం అయితే అప్రమత్తం చేసాయి అక్కడికక్కడ. అయితే ఏదైతే లోతట్టు ప్రాంతాలని ఏదైతే గుర్తించారో ఆ లోతట్టు ప్రాంతాలన్నింటికి కూడా ప్రజలన్నింటికి కూడా సురక్షిత ప్రాంతాలను అనేది తరలించే యత్నంలో ఏపీ ప్రభుత్వం అయితే ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తీర ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు కూడా భయభ్రాంతులతో ఉన్నటువంటి పరిస్థితి. ఇటు చూసుకుంటే కనుక ఇచ్చాపురం టు నెల్లూరు వరకు కూడా ఈ కారిడార్ మొత్తం కూడా మత్స్యకార బెల్ట్ అనేది ఉంది. అయితే ఈ మత్స్యకార శాఖ మంత్రి కూడా అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే భయభ్రాంతులకు గురి కావద్దు, మీకు తోడుగా మేమున్నాము, ప్రకృతి వైపరీత్యానికి అయితే మనం ఆపలేము, కానీ దానిలో ఉన్నటువంటి నష్టపరిహారం అయితే మీకు ఇప్పించే ఏర్పాటు అయితే చేస్తాము, దీనికి అయితే ఎవరు కూడా బెంగపడద్దంటూ కూడా ఈపాటికే మత్స్యకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఈరోజు సాయంత్రానికి అయితే తీరం దాటే ప్రభావం అయితే ఈ మోంతా తుఫాన్ అయితే కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ చెప్తున్నది ఏంటంటే ఇటు చూసుకుంటే ఈ విశాఖకి అయితే 200 కిలోమీటర్ల దరిదాపున ఈ ప్రభావం అనేది ఉంది. అయితే మచిలీపట్నం టు నెల్లూరు మధ్యలో లేకపోతే మచిలీపట్నం టు కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ తీరం దాటే సమయంలో అయితే గంటకి 80 నుంచి 100 గాలులు వీచే సమయం కూడా ఆసన్నం కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ గాలుల నేపథ్యం కూడా ఎవరు కూడా ఇంట్లోనే ఉండాలంటూ కూడా స్పష్టం చేశారు, ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే అధికారులు అయితే ఎక్కడికక్కడ సమీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఎక్కడికక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. కోస్టల్ కారిడార్లో ఎక్కడికక్కడ సంసిద్ధం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే ప్రభుత్వాలు అయితే సురక్షిత ప్రాంతాల్లో ప్రజలను అయితే తరలించారు. అలాగే పశువులు అట్లాంటివి అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. ఏదైతే కోస్టల్ కారిడార్లో ఉన్నటువంటి ఈ భావనపాడు, ఇచ్చాపురం, డొంకూరు ఇట్లాంటి ప్రాంతాల్లో అయితే ఇప్పటికే మత్స్యకారులు అయితే తీవ్ర ఆందోళన బాట పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మత్స్యకారు అంటే సముద్రంలో వేటకెళ్ళిన తర్వాత ఈ చేపలు ఏదైతే ఉన్నాయో ఆ చేపలన్నింటినీ కూడా ఎండేసే ప్రక్రియలో అయితే డొంకూరు గ్రామంలో సుమారు 30 లక్షల సరుకు అనేది తడిసిపోయింది అన్నట్టుగా కూడా లబోదిబోమంటున్నారు రైతాంగం అయితే. ఇక్కడ ఇచ్చాపురంలో ఆ ఘటనలు అయితే చూసుకుంటే కనుక ఇటు చూసుకుంటే వరి అట్లాంటివన్నీ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితులు కొంత మేరకు కనబడుతున్నాయి. అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పష్టం చేసింది ఏంటంటే మీరు ఎటువంటి రైతులు కూడా ఎటువంటి బెంగపడద్దు. అయితే ఏదైతే అధికారిక వ్యవస్థ అంచనాలు వేస్తుంది ఆ వేసిన క్రమంలో అయితే అంచనాలను బట్టి కూడా మీకు నష్టపరిహారం చెల్లించే దిశగా అయితే ప్రభుత్వాలు ముందున్నాయి. ఏదైతే ప్రకృతి వైపరీత్యానికి ప్రాణ నష్టం జరగకూడదన్నది ప్రభుత్వ ధ్యేయంగా అయితే ముందుకు వెళ్తుంది. ఆస్తి నష్టాన్ని మనం ఎలాగో ఆపలేము, ఆస్తి నష్టం జరిగితే మనం డబ్బులతో ఇచ్చేయచ్చు, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలన్నది ప్రభుత్వ ధ్యేయం. అయితే ఈ సినారియో ప్రకారం చూసుకుంటే గత అనుభవాలు ఏదైతే ప్రభుత్వాలకు ఉన్నాయో ఈ హుదూద్ కానీ తిత్లీ కానీ ఈ అంచనాలు వేసుకుని ప్రభుత్వాలు అయితే ఈ మోంతా తుఫాన్ ప్రభావం అయితే చాలా వరకు ఉంటుందంటూ కూడా ముందస్తుగానే ప్రజల్ని మేల్కొల్పే దిశగా అయితే అధికారులు అయితే అప్రమత్తం చేశారనేది చెప్పుకోవాలి. నిత్యం కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు దీన్ని సర్వేలెన్స్లో కూడా పర్యవేక్షిస్తున్నారు అధికారులు కూడా పరుగులు పెట్టే దిశగా కూడా ఉన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కానీ ఇటు మత్స్యకార సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ అట్లాగే ఇటు పక్కన చూసుకుంటే ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవాసాలు కానీ ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా లోపలికి అంటే సురక్షిత ప్రాంతాలను తరలించే దిశగా అయితే ఈ అధికారులు అయితే ముందస్తు చర్యలు చేపట్టారు. ఏదైతే ఈరోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలో అయితే 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు. అలాగే కృష్ణపట్నం పోర్టుల్లోనూ అలాగే నెల్లూరు పోర్టు, కాకినాడ పోర్టులో అయితే తీవ్రతరంగా కూడా ఉందనే చెప్పుకోవచ్చు. అలలు అయితే ఈపాటికి సముద్రంలో అయితే
ఎగసి పడుతున్నాయి. ఇటువంటి అలలు ఇంతకు ముందు అన్నడూ కూడా కనిపించలేదు ఈ ప్రభావం అయితే. ఏది ఏమైనా కానీ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు అయితే చాలా వరకు బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పంటలు కానీ, ఏదైతే ఈ చేపల నష్టాలు, అలాగే ఆస్తి నష్టాలు మాత్రమే మిగిలేవే కనబడుతున్నాయి. ఒకవేళ తీరం దాటే పరిస్థితుల్లో ఈ ఎదురుగాలి ప్రభావం, ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఆస్తి నష్టాలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ ప్రాణ నష్టాలు అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదని మనం అంచనా వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే కనుక ఇప్పటికే 40కి పైగా రైళ్లు కూడా రద్దు చేశారు రైల్వే శాఖ. అయితే ఈ విశాఖ టు ఏదైతే తిరుపతి ఈ లైన్లన్నీ కూడా, ఆ నెల్లూరు లైన్లన్నీ కూడా తిరిగే రైళ్ళను కూడా రాకపోకలను బంద్ చేసి ఒక 40 రైళ్ళని దారి మళ్లించే దిశగా అయితే ముందుకు వెళ్ళారు. అయితే 40 రైళ్లు మాత్రం ఆపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ ఈ మోంతా అనేది ప్రభావం అనేది ఇంతవరకు కూడా ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా కానీ ప్రజలను మాత్రం వణికిస్తూ ఉంది. అయితే ఆస్తి నష్టం జరగకుండా కాపాడలేము కానీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలం అనేది ప్రభుత్వ జయం. అయితే పేరు చేకటి కృష్ణయ్య, పూడ్చిపాడు పంచాయతీ, డొంకూరు విలేజ్, ఇచ్చాపురం మండలం అండి. మీ మత్స్యకారుడిని. ఈ మొంతా తుఫాను ప్రభావం వల్ల సుమారుగా మా మత్స్య సంపద మొత్తం పూర్తిగా నష్టపోయామండి. 30 లక్షల రూపాయలు విలువ చేసే మత్స్య సంపద పోయింది. ఎందుకంటే మేము రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి మా బతుకులండి. సుమారుగా ఇక్కడ మేము మత్స్యకార రైతులు సుమారుగా 2000కు పైబడి మత్స్యకార రైతులు ఇక్కడ ఉన్నారండి. అలాగే మత్స్యకార బోట్లు కూడా సుమారుగా 103 మెకనైజ్డ్ బోట్లు కూడా కలిగి ఉన్నాం. మా రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రతి తుఫానికి మేము ఎంతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టపరిహారాన్ని కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఏనాడు కూడా మాకు ఒక రూపాయి కూడా రావట్లేదండి. ఈ నష్టపరిహారాన్ని గవర్నమెంట్ తక్షణమే మా పైన నమ్మకం ఉంచి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. అయ్యా, మా బతుకులు ఇలాగే పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాల మీద మొరపెట్టుకుంటున్నాము. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు మత్స్యకారుల్ని ఆదుకునే దశ లేదండి. అలాగే ఈ గవర్నమెంట్లో కూడా మాకు కొంచెమైనా సరే మాకు నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందని. సరే, ఈ మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార రైతులకి అలాగే మత్స్యకారులు సంపాదించిన ఆస్తిని కూడా మొత్తం ఇక్కడ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన నష్టం వాటిల్లింది కనుక మత్స్యకార రైతులని, మత్స్యకార కుటుంబాలని ఆదుకోయండి. మా కుటుంబాలు కూడా చూసుకుంటే పూర్తిగా మా మత్స్యకారులకు కూడా చూడండి, అక్కడ రేకులు కూడా రాలిపోయినాయండి. చెడ్లు వేసుకుంటే అటు కూడా మా నష్టం వాటిల్లుతుంది. ఈ బోట్లు కూడా నష్టం వాటిల్లుతుందండి. ఇక్కడ ఎటువంటి నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ నష్టాన్ని మాకు పూరించవలసిందిగా కోరుచున్నాం.